ప్రస్తుతం గుంటూరుకి సంబంధించి కాజా టోల్ గేట్ నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్కి కనెక్టివిటీ అయ్యేటటువంటి అమరావతి మేజర్ నటువంటి ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొండవీడు వాగు దగ్గర ప్రస్తుతం మేజర్ వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం 90% ఆఫ్ ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో పూర్తి అయినప్పటికీ కూడా ఈ కొండవీడు వాగు దగ్గర నిర్మాణం చేపడుతున్నటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా సాగుతున్నాయి. ఇవి కనుక పూర్తి అయితే ఈ రోడ్డు కనెక్టివిటీ ఏదైతే ఉందో మొత్తం కూడా అనుమతించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి వెంకటపాలెం వరకు, వెంకటపాలెం ఏదైతే ఉందో అమరావతిలో అక్కడి వరకు అనుమతిస్తున్నారు. కానీ అక్కడి నుంచి మాత్రం ఇటు కాజా టోల్ గేట్ వైపుకు వచ్చేటటువంటి వాహనాలకు మాత్రం ఇంకా అనుమతి లేదు. అది కూడా ఆ బైపాస్ కూడా ఇంకా పూర్తిగా అధికారికంగా ఓపెన్ చేయనప్పటికీ కూడా కొంతమంది ఈ ఫెస్టివల్ సీజన్ సమయంలో ఈ రోడ్డు మీదగానే వచ్చి విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా ఈ రోడ్డును ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొండవీడు వాగుకు సంబంధించి ఈ మేజర్ బ్రిడ్జి పనులు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ కొండవీడు వాగు అనేది అమరావతిలో మేజర్గా వాటర్ సోర్స్ ఏదైతే ఉందో అది అటు తాడికొండ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కృష్ణానది వరకు కూడా ఈ కొండవీడు వాగు ప్రవాహం జరుగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి అంశాలు మొదట అనుకోనప్పటికీ ఈ వాగు అనేది వెళ్ళటం వల్ల కంపల్సరీగా రోడ్డు డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే విధంగా ఆలోచన చేశారు. దాంతో కొంత మేజర్ పార్ట్ తొలగించి ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పిల్లర్స్ అవన్నీ కూడా వేసి ప్రస్తుతం అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం అయిన తర్వాత ఈ రోడ్డు పూర్తి స్థాయిలో పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడొచ్చు కొండవీడు వాగు సంబంధించి అటు తాడికొండ నుంచి ఇటువైపు ప్రవాహం చేసేటటువంటి ఈ వాగు వెళ్ళి కృష్ణానదిలో కలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఈ వాగు వల్ల ఈ బైపాస్కి కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకి ఉండేటటువంటి రోడ్లకు కానీ లేకపోతే నివాస సగులాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా నిర్మాణాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేజర్ వర్క్ పూర్తి అయితే కనుక ఈ కొండవీడు వాగు సంబంధించినటువంటి మేజర్ వర్క్ పూర్తి అయితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. కాబట్టి ప్రధానంగా ప్రస్తుతం అయితే ఈ బ్రిడ్జి మేజర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. అంటే ఈ మొత్తం బైపాస్కి సంబంధించి కృష్ణానది మీద నిర్మాణం తర్వాత ఈ బ్రిడ్జికి సంబంధించి అత్యంత మేజర్ పార్ట్ అయినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం కొండవీడు వాగు మీదే జరుగుతుందనేవి చెప్పచ్చు. మొత్తం 315 మీటర్ల ఈ బ్రిడ్జి నిర్మాణం సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కనుక పూర్తయితే కొండవీడు వాగు దగ్గర కనుక ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ వెస్ట్ బైపాస్ నుంచి కాజాకు వచ్చేటటువంటి ఈ రోడ్డు అనేది కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.